ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రోజు 11 గంటలకు సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అనంతరం 4 గంటల సమయంలో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఈ రోజు రాత్రికి అక్కడే ఆయన బస చేయనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈ నెల 3వ తేదీన చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. అయితే 2 వారాలు తిరగక ముందే ఆయన మళ్లీ ఢిల్లీకి వెళ్లటం ఆసక్తికరంగా మారింది. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్న చంద్రబాబు విభజన సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇతర రాజకీయ అంశాలపైన ఆయనతో చర్చించనున్నట్లు సమాచారం. విభజన సమస్యలపై ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చంద్రబాబు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్లనున్న ఆయన అమిత్ షాను కలిసి ఇద్దరు సీఎంల భేటీ ఏం చర్చించుకున్నారో వెల్లడించి త్వరగా పరిష్కారం చూపాలని కోరనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు టీడీపీతో పాటే నితీష్ సారథ్యంలోనే జేడీయూ పార్టీలు కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ డిమాండ్ చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నితీష్ కున్న ధైర్యం చంద్రబాబుకు లేదా అంటూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగానే విమర్శించారు. కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చిన చంద్రబాబు ఇప్పటికైనా ప్రత్యేక హోదా విషయంలో పట్టుబట్టి సాధించాలని పలువురు కోరుతున్నారు. మరి ఈ పర్యటనలో ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ప్రస్తావిస్తారా లేదా అన్నది తేల్చాల్సి ఉంది.